బ్రేకింగ్ చూస్తున్నాం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరుచుతున్నారు. 14 గంటల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు లంచాలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. లావాదేవీల వివరాలను ట్యాబ్లో రాసుకున్నట్లు వివరించారు. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల్లో వసూలు చేసిన ఉమామహేశ్వరరావు అవినీతి సొమ్ముతో నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొన్నట్లు తెలిపారు. ఇక ఉమామహేశ్వరరావు అక్రమార్జన విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, ఏసీపీ ఉమామహేశ్వరాన్ని కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరిచే అవకాశం కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. నిన్న ఉదయం 5 o'clock నుంచి సిసిఎస్ పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు జరిగాయి. నిన్న సాయంత్రం నైట్ 7:30 గంటలకు వాళ్ళ ఇంట్లో సోదాలు జరిగినాయి. దీంట్లో భాగంగా మొత్తం 17 ప్రాపర్టీస్ గుర్తించామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. గట్కేసర్ గుర్తించాము. అలాగే 30 సీజ్ చేయడం జరిగింది. 60 కూడా సీజ్ చాలా రెట్టింపుగా ఎక్కువగా ఉంటుంది. అయితే బాగానే మొత్తంగా 2 రాష్ట్రాల్లో చాలా ఆస్తు కూడా తెలుస్తుంది. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.